పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుని నమ్ముకొని అర్చకత్వం చేశాడు. అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు. ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు. బ్రహ్మాండమైన కరువు వచ్చింది. ఆ ఊరిలో ఇంకా ఎవరూ బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు గమ్మత్తు ఒకటి ఉంటుంది. చాలా తేలికైనవి, అమ్ముకుంటే అన్నం దొరికేవి మాత్రమే పట్టుకెళ్తారు. బరువైనవి వదిలిపెట్టేస్తారు. మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పుడు అవే ఉంటాయి. ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బాంధవ్యం తీరిపోయింది అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గేదెల్ని తీసుకెళ్లరు. ఎందుకో తెలుసా? తమ కడుపు నిండానికే మార్గం లేదు. ఇంకా వాటిని ఎలా మేపుతారు? కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదెల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు. కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయారు ఆ ఊరిలో వాళ్ళందరూ. ఇక ఆ ఊరిలో ఒక అర్చకుడు ఉన్నాడు. నువ్వు కూడా వచ్చేసేయ్ అని అన్నారు వాళ్ళందరూ. అంటే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతే శివుడికి అన్నం ఎవరు పెడతారు? ఇది భక్తి. శివుణ్ణి వదిలిపెట్టేదే లేదు. ఈయన వదిలిపెట్టేయచ్చు మనల్ని, కానీ ఈయన్ని మాత్రం నేను వదలను. శివుడు ఈ ఊరిలో బ్రతకాలి. అందరినీ బ్రతికించేవాడు అందరినీ ఊరు నుంచి పంపేస్తున్నాడు. వాడికి దయలేనప్పుడు నేను అలా అనలేదు. వాడికి నేను అన్నం పెట్టాలి, ఇదే భక్తి అని ఉండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే ఎవ్వరు కూడా మాట్లాడడానికి ఉండరు. ఎవరున్నారు? ఒక్క శివుడు అంతే. నమ్ముకున్నాడు, ఆయనకే చెప్పుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కడినే ఉన్నాను. అది నీకోసమే ఉన్నాను. నేను వెళ్ళిపోతే నీకింత ముద్ద పెట్టేవాడు లేడు. నాకు దొరికితే నీకు సగం పెడతాను. నాకు దొరకడం మానేసిందనుకో, ఇద్దరం పస్తులుందాం అని చెప్పాడు ఆ భక్తుడు. శివుడు మనసు కదిలిపోయింది. భక్తి అంటే ఏంటో తెలిసింది. అందుకే తరచూ ఒక మాట చెప్తాడు. భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడటం. ఇలా మంత్రాలు చదువుతూ ఏదో యాక్షన్ చేయటం కాదు. మనసు విప్పి భగవంతుడితో ఉన్నది ఉన్నట్లు నిలబడి నిజాయితీగా ఉండుట. దానినే భక్తి అని పేరు. నిరంతరంగా అనుసంధానము ఈశ్వరునితో. అది తైలధార ప్రాంతంలో నుంచి పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె. అప్పుడు ఆయన అన్నాడు, అరే నా కోసం ఉండిపోయావు. నీకోసం నేను డబ్బు వచ్చే మార్గం చెప్తాను. నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను. ఈ ఊరి రాజ్యానికి ఒక రాజు ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యం నందు మక్కువ కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయనకు పట్టుకెళ్ళి శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు. నువ్వు ఆ కానుకలు తెచ్చుకొని దానితో బతుకు, నాకు నైవేద్యం పెట్టు అన్నాడు. అంటే అలాగే అంగీకరించి గుడిలో ఉండేటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు. సింధూర రాజగమనార్థం మిల్లబంధం సహజ సుగంధం. అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది. సింధూర రాజగమనాదం మిల్లబంధం సహజ సుగంధం. సింధూర రాజగమనం అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది. ఆ రాజు యొక్క ఆస్థానంలో ఒక నక్కిరుడు లేచి అన్నాడు, తప్పు చెప్పావు. కవితా సమయంలో నొప్పు కాదు. నీ పగిలం రచింపవచ్చునే తన్నిపరుడు. చెల్లబోయి నాకు పరమేశ్వరుడు ఈ వసుధారింపులై రచించి ఇచ్చేగాని ఏ ఒప్పును తప్పు నేనుగా ఉత్తమలా రాయడం శుక్రమరం. శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో దూర్జిటి ప్రణీతమిది. ఆయన ఉన్నాడు. అమ్మయ్య, తప్పే చెప్పలేదు. ఇలా చెప్పచ్చా? తప్పు, ఇలా చెప్తున్నావు. కవితా సమయం కాదు. ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది. ఏది సహజంగా ఉంటుందో అదే చెప్పాలి. అసహజమైన విషయం ఎలా రాసుకొచ్చావు? కవితా సమయం కాదు, నీ రచింపవచ్చునే, ఇలా రచనలు చేయొచ్చా అని అడిగాడు. పాపం ఆయన శివాలయంలో అర్చకుడు, కవిత్వం రాదు. నక్కిరుడు అంతటి వాడు లేచి గద్దించేటప్పటికీ హడిలిపోయాడు. హడిలిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి ఇలా అన్నాడు, ఈ
పరమేశ్వరుడు ఈ వసుధాదిపు రచించి ఇచ్చాడు. నేనేమీ రచించలేదు, నాకు తెలీదు. అన్నం లేదని ఏడుస్తూ ఉంటే నీకు నా దగ్గర ఉంటే పెడతా, లేకపోతే లేదు అని శివయ్యకు చెప్పాను. అంటే నాకు ఇది రాసి ఇచ్చాడు. నేను ఈ రాసి మీద రాశానయ్యా, వెళ్ళు అన్నాడు. అంతే, ఇది చదివాను, నేను రాయలేదు. ఈ తప్పు నాకు తెలీదు, నన్ను మన్నించండి, క్షమించండి అని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. పో అని చెప్పేసరికి తిరిగొచ్చేశాడు. ఎక్కడికొచ్చాడు? ఎక్కడికి వెళ్ళిపోలేదు. అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకొని గుడిలో ఉన్నా, నాకు దొరికితే నీకు పెడతానన్నా, పోన్లే మర్యాద చేయకపోతే పోని అవమానం చేయించారు ఇలాంటి పద్యం రాసి అని గుడికి వెళ్ళడం మానలేదు. మళ్ళీ ఊరెళ్ళాడు. వెళ్ళి చాలా మనసులో కోపం. అమ్మ దెబ్బలాడుతూ సున్నిపిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. పిల్లాడు బిక్కమొహం వేసి ఎక్కడికి లేస్తుందో భయమని వాడు చేతులిచ్చి ఇలా ఉంటాడు. అమ్మ మన ఫస్ట్ యూనిట్లో టెస్ట్లో 7 మార్కులు, రెండో యూనిట్ టెస్ట్లో 8 మార్కులు, అందులో గట్టుగా వస్తుంది కదా, వచ్చేస్తూ చేయి పట్టుకొని పైన కింద వచ్చేస్తూ నిలబడ, అన్నీ మీ నాన్నకి పట్టవు, ఎప్పుడూ ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పే వస్తుందో అని బెక్క చచ్చిపోయి ఉంటాడు. అలా అయినా చేతిలో పాత్ర పట్టుకొని నమస్సోమాయచ రుద్రాయచ నమస్సాంబ్రాయచ నమస్తోభ్రాయచ గోభ్యాయచ అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండే అభిషేకం చేయించుకొని, నీవు పెట్టకపోయినా పెట్టాలిగా, ఇంకా తిను, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ, ఓం యాజ్ఞాయ స్వాహ అంటుంటే శివయ్య అన్నాడు, ఎందుకయ్యా అంత కోపం, ఏమైంది, అక్కడ ఏమైందని అంటున్నావు అలాగా? తెలియని వాళ్ళు అలా అంటారు. నువ్వు నన్నేమీ అడక్కు, సర్వజ్ఞుడివి నీవు, నీకు తెలియనిది ఏదీ లేదు. ఎంత గొప్ప పద్యం రాసావో. మీ ఆవిడ వెంట్రుకలు సహజ సువాసన వస్తాయా అని నక్కిరుడు నిలదీశాడు. ఏమిటి కవిత్వం అని అడిగాడు. కవిత సమయం కాదు, నివ్వి పగిలిన రచింపవచ్చునని అడిగాడు. సిగ్గుచేటయి తిరిగి వచ్చేశాను అనేటప్పటికీ శివుడు వాడెవడు, ఈశానచ సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోత్పతి బ్రహ్మశివో మీ అష్టో సదోశివో సమస్త విద్యాలకు అధినేతుడు నేను ఇంతపాటి దేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడన్నవాడు కీడు. నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడ నేనే వెళ్తాను అని చెప్పి శివుడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు. తలపాగా చుట్టుకున్నాడు. రాజుగారి సభలోకి వెళ్ళేటప్పటికీ అందరూ బహు వర్చస్సుతో ఉన్నాడు కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. నిలబడేటప్పటికీ ఎవరిని ఏమీ అడగలేదు. చాలా కోపంతో ఉన్నాడు శివయ్య. శివయ్య అంటాడు, ఈ రాజాన్యుని మీద నీ కవిత సాహిత్యాపురం మాధురి చారు ప్రోహిమా చెప్పి పంపించి ఈ నక్కిరుడు రెండో రక తప్పు పట్టానట. ఏది క్షణము అలంకారమో పదబంధము రసమో చక్కన్ జప్పుమా తప్పన శివుడు నిలదీశాడు. ఎరా, నేను ఈ రాజన్యుడి మీద నీ కవిత సాహిత్య స్ఫురం మాధురి చెప్పి పంపా. అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను. ఈ నక్కిరుడు రెండో మాశ్చర్యం పాటించి ఊరికనే తప్పు పట్టినట. అవతలవాడు పద్యం రాయడం ఏమిటి, నేను మెచ్చుకోవడం ఏమిటి అని కేవలం అసూయతో నా తీర్పులో పట్టుకున్నాడు. శివయ్య అంటాడు, పదంలో తప్పు ఉందా, లక్షణంలో తప్పు ఉందా, అలంకారంలో తప్పు ఉందా, బంధం వేయడంలో తప్పు ఉందా, రసభంగిమలో తప్పు ఉందా? తప్పు ఎక్కడుందో చెప్పాలి. చల్లబోయింది కదా ఈ గొడవ, మళ్ళీ ఇప్పుడు ఈయనెవరు వచ్చాడు అని అనుకుంటారు అక్కడున్న వాళ్ళందరూ. అయితే ఆ కవిత రాసినవాడు ఇతనేడేమో, ఇతన శివయ్య రాశాడు అన్నాడు కదా, ఇతనైనా ఏంటి శివయ్య ఇలా ఉన్నాడేంటి? ఈలోగా నకీరుడు తపాలన లేచి నుంచున్నాడు. తన పేరు ఎత్తాడు కాబట్టి అందుకే నకీరుడు లేచాడు. అగజుకు నయం తగు ఇలు మగువలకం తగదు మాను మాశ్చర్యం ఇంకా గగన ప్రసూనమాదము జగతి ప్రత్యక్షమునకు సరైన తగునే. ఏమి టైం మాట్లాడేది, ఇది కవిత్వమా? కవిత్వం రాశారా? పద్యం రాసి పంపించావా? అగజుకో నయనం, ఎంత కొండకు పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచావు ఏంటి? పార్వతీదేవి శిరోజములు సువాసన వస్తాయా అంటే ఎలా ఒప్పుకుంటాం?
ఇది ప్రత్యక్షమునకు సరైన తగునే. మా కంటితో చూసింది అని సత్యమని మేము అంగీకరిస్తామా? అంగీకరించాం. ఏమిటి తప్ప అని మాట్లాడుతావేంటి? అందరికీ ముందే తప్పే అని చెప్తున్నాడు అతను నకీరుడు. శంకరుడు అన్నాడు, పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధం ఉందో లేదో చెప్పగలిగిన వాడు ఎవరు? ఒక్క శంకరుడు. నేను చూస్తాను కాబట్టి, ఆ కేశపాశయం యొక్క వాసన కాబట్టి నేను రాసింది, నేను చూసిన వాడిని. నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పినా నువ్వు నమ్మవా? నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్క తీరున కనపడేటట్టుగా, ఒక్క నకిరుడికే కనపడేటట్టుగా నీలగిరి నిడల నేత్రములు చూపి, నీలగ్రీవుడు నల్లని కంఠం ఉన్నవాడు, హాలాహలాన్ని భక్షించినవాడు, అంత ఓర్పు ఉన్నవాడు, లోకమును రక్షించగలిగినవాడు, వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుడిని నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆమె నా భార్య. నేను నిరంతరం వాసన చూసిన కేశపాశ్యం అది. నేను చెప్తున్నానని చెప్పడం కోసం ఆయన మూడవ కన్ను చూపించాడు. చూపిస్తే అహంకారం అండి నకిరుడికి. నకిరుడు తను నమ్మింది, తనకొచ్చిన 4 పద్యాలు గొప్ప అనుకున్నాడు పరమశివుడి ముందు. అంతటి వాడు మూడో కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయని సుగంధి సుగంధి పుష్టిబద్ధనం పూర్వారు కవిపబంధనం మృత్యురో అంటే ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడో. ఆయన తన తల చుట్టూ ఉన్న తన యొక్క నేత్రము చూపించిన నకిరుడు అంటాడు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే. అహంకారం చూడండి ఎలా ఉంటుందో. అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకు వచ్చిందిరా? మహానుభావుడు చెప్తున్నాడు ఏమో. నా తల్లి కేశపాశమునకు సుగంధం ఉండి ఉండొచ్చు. ఆ అనుభవం నేను అలా అమ్మ కేశపాశ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకర నాకు కూడా కృప చేయని తండ్రి అని పాదాల మీద పడాలి. తన విద్యతో వాదన చేస్తున్నాడు నకీరుడు. నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నీ పద్యం తప్పే. వెంటనే శంకరుడు అన్నాడు, నీవు కుష్టి వ్యాధి చేత భయంకరముగా పీడింపబడుదుగాక. ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్టి వ్యాధిమైంది. ఇప్పుడు పరమశివుని కాళ్ళ మీద పడ్డా అయ్యయ్యో తండ్రి, వచ్చిన 4 ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను. ఖచ్చితంగా జగదాంబ యొక్క కేశపాశము సుగంధభరితమే అయి ఉంటుంది. నన్ను అనుగ్రహించు, నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. శివుడు అన్నాడు, నీవు కైలాస పర్వత శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుంది. ఇప్పుడు ఈ కుష్టి వ్యాధితో బయలుదేరాడు. ఎంత వర్ణించాడో. ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తీశ్వర మహత్యం గురించి చెప్తాను. అప్పుడు మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెళ్తూ కైలాసం కనబడక కుష్టి వ్యాధి పెరిగి వేళ్ళు కాళ్ళు ఊడిపోతుంటే ఏడుస్తూ ఉంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యి ఏదో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మా నాన్న హృదయం నీకు ఇప్పటికీ అర్థం కాలేదు. కైలాసం అంటే కుష్టి వ్యాధితో అక్కడికి వెళ్తావా? దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి క్షేత్రం. ఆ శిఖరాన్ని చూడమన్నాడు నాన్నగారు. శ్రీకాళహస్తి శిఖరం చూపించాడు. వెంటనే కుష్ఠవ్యాధి పోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పాతాళ గంగ సరోవరం స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్య రచన చేశాడు. కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు అనుభవంతో చెప్పారు. కాబట్టి పెద్దలు చెప్పిన మాట వినాలి.